నమస్తే. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో ఒక పార్టీని స్థాపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో. అయితే ఈ పార్టీ అబ్రివేషన్ టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన. సో కేసీఆర్ని అండ్ బీఆర్ఎస్ పార్టీని, అంటే టిఆర్ఎస్ గతంలో ఉన్న టిఆర్ఎస్ని టోటల్ ఈ టిఆర్ఎస్ నాయకత్వాన్ని కంగు తినిపించేలాగా ఈ పార్టీ పేరు ప్రకటన చేసినట్టుగా మనకు కనబడుతున్నది. ఎందుకంటే టిఆర్ఎస్ అనే పేరు 2001లో పార్టీ స్థాపించడం, తెలంగాణ ఉద్యమం నుంచి ఆ పార్టీ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్గా మారేంత వరకు కూడా ఈ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఉంది, అధికారంలో ఉన్నప్పుడు ఉంది కాబట్టి ప్రజల్లో నానిపోయింది. సో ఈ పార్టీ పేరు వచ్చేలా కవిత గారు ఇప్పుడు టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీని స్థాపించారు. మరి ఆ జెండాలోనేమో తెలంగాణ రాష్ట్ర సేన అని కింద అసోసియేషన్ అని ఉన్నది. మరి ఈ టిఆర్ఎస్ పేరుతో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆ పేరు అప్లై చేసుకున్నారా? చేసుకుంటే రిజిస్టర్ అయ్యిందా? రిజిస్టర్ అయినట్టయితే కనబడతలేదు. మరి అప్లై చేసుకుంటే వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ పేరు మారినప్పటికీ కొంతకాలం పాటు ఎలక్షన్ కమిషన్ ఆ పేరును హోల్డ్లో పెడుతుంది, ఎవరికి ఇవ్వదు. అండ్ దాంతోపాటు ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయని చూస్తే టిఆర్ఎస్ డి అనే ఒక పేరు ఉంది ఆల్రెడీ. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పేరుతో ఒక పార్టీ ఉన్నది. సో నరాల సత్యనారాయణ గారని ఈ పార్టీని స్థాపించడం జరిగింది ఆయన 2023లో. టిఆర్ఎస్ ఎప్పుడైతే పేరు మార్చిందో ఆయన ఈ పార్టీ పేరును టిఆర్ఎస్గా ఆయన రిజిస్టర్ చేద్దాం అనుకుంటే అది కుదరకపోతే టిఆర్ఎస్ డి అని పెట్టిండు. సో ఇప్పుడు నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉన్నా. ఇదే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో టిఆర్ఎస్ డి సూపర్ 6 మేనిఫెస్టో ఆవిష్కరణ భవిష్యత్తుకు భరోసా అని మీటింగ్ జరగబోతున్నది. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న సమయం 1:30, 3 గంటలకేమో ఇక్కడ ఒక భారీ సభ ఒకటి ఉన్నది. సో చాలా మంది వాళ్ళ కార్యకర్తలు, నాయకులతోటి. సో నా ముందు నరాల సత్యనారాయణ గారు ఉన్నారు. టిఆర్ఎస్ డి అనే పార్టీని ఆయనే ప్రారంభించింది. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే రగన్న. సో మీ పార్టీ స్థాపించిన తర్వాత నేనే మిమ్మల్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన అనుకుంటా. వాస్తవంగా రగన్న మీ మేలు మర్చిపోలేను. నేను ఆ రోజు గ్రాండ్ సీతార్ హోటల్ ఉన్నప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా, ఇంటర్వ్యూకి రండి అని పిలిచినప్పుడు నాకు చాలా ఆనందం, సంతోషం అనిపించింది. ఆ రోజు కూడా ఈ రోజు మా పార్టీ తెలంగాణ 33 జిల్లాల్లో దాదాపు 45,000 మెంబర్షిప్ తోటి ఈ రోజు దినదిన ప్రవర్ధమానం చెందడానికి నిజంగా మీరు ఆ రోజు చేసినటువంటి కృషి, నిజంగా మీరు ఆ రోజు నన్ను పిలవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే ఇప్పుడు మీ పార్టీ ఇది కూడా పింక్ కలరే ఉన్నది, గ్రీన్ ఉన్నట్టున్నది. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అని ఉన్నది, టిఆర్ఎస్ డి అని ఉన్నది. ఇప్పుడు మీరు ఏం అప్లై చేసుకున్నారు? ఈ పార్టీ రిజిస్టర్ అయిందా? అసలు ఎట్లా ఇది అంటే ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో ఇంకొక పార్టీ తెర మీదకి వచ్చింది. మరి ఆమెకి ఈ ఓకే అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు మరి మీది టిఆర్ఎస్ అయితే దాని కూడా టిఆర్ఎస్ అవుతుంది. అయితే టెక్నికల్ పాయింట్స్ తెలుసు కదా మీకు, లీగల్ పాయింట్స్ ఏంటి అన్నది. అయితే వాస్తవంగా ఆమెది తెలంగాణ రాష్ట్ర సేన కాదు, రాక్షస సేన. ఈ తెలంగాణ ప్రజలను పీడించడానికి కేసీఆర్ సహాయంతోటే ఆమె ఈ రోజు పార్టీ పెట్టింది, వేరొక ఉద్దేశం కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈమె అందరు కలిసి పెట్టిందే ఈ తెలంగాణ రాష్ట్ర సేన కాదు, రాక్షస సేన. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటిని కేటీఆర్ది ఫార్ములా రేస్ కానీ, హరీష్ రావుది, కేసీఆర్ది ఈ జలయజ్ఞం కానీ, కాళేశ్వరం అవినీతి కానీ, ఇవన్నీ ఎక్కడైతే అరెస్ట్ అయ్యి బయటికి పోతారో, ఏమో చేసినటువంటి 1000 కోట్ల లిక్కర్ స్కామ్ కానీ, లిక్కర్ రాని ఇవన్నీ భాగవతాలు బయటకు వస్తాయి కాబట్టి వీటన్నిటిని డైవర్ట్ చేయడానికే కుటుంబ సభ్యులందరూ కలిసి వేసినటువంటి ఎత్తుగడ తెలంగాణ ప్రజలను పీడించడానికి ఆమె ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రాక్షస సేన. ఆమెకి టెక్నికల్ గా ఆమెకు పార్టీ ఆమెకు ఓకే అయ్యే అవకాశం ఉందా? ఆల్రెడీ టెక్నికల్ గా అయ్యే అవకాశం అనేది లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఆల్రెడీ మేము రాష్ట్ర జాతీయ ఎన్నికల కమిషన్ మేము కలిసినప్పుడు ఆల్రెడీ వాడుకలో తెలంగాణ రాష్ట్ర సమితి హోల్డ్ లో ఉంది కాబట్టి మీకు తెలంగాణ రక్షణ సమితి అని మీరు అప్లై చేశారు కాబట్టి ఏదో ఒక అబ్రివేషన్ ఉంటే ఇస్తాము, డైరెక్ట్ గా ఇవ్వమని ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈసీ తప్పనిసరిగా మేము రేపు ఢిల్లీ వెళ్ళి కలవబోతున్నాం. ఆ సందర్భంలో ఏం జరిగింది? వాళ్ళు ఇవ్వలేదు, టిఆర్ఎస్ అని వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల మనము డి అని డెమోక్రటిక్ అని పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మనం తెలంగాణ రక్షణ సమితే అని ఉంది మన పార్టీలో స్పష్టంగా. ఓకే. కాకపోతే ఏమి తెలంగాణ ప్రజల మైండ్ సెట్ ను డైవర్ట్ చేయడానికి చాలా మంది జాగృతిలో ఉన్న మహిళలు నాకు ఫోన్ చేశారు. జాగృతిని ముంచేసింది, అడుగున పడేసింది. మళ్ళా ఈ
తెలంగాణ రాష్ట్ర సేన అనట్లే వాళ్ళు, తెలంగాణ రాక్షస సేన మళ్ళా మింగడానికి వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు అని చాలా మంది ఫోన్ చేశారు. కాబట్టి వాళ్ళు కూడా మా పార్టీలోకి వస్తారని చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంది. ఇప్పుడు టిఆర్ఎస్ డి అని మీకున్నది, ఆమె టిఆర్ఎస్ కే అని పెట్టుకుంటది. టిఆర్ఎస్ కవిత అని పెట్టొచ్చు, ఇంకేదన్నా పెట్టొచ్చు. సో దానివల్ల ఏమి ఇబ్బంది లేదు కదా, మీకు వచ్చినప్పుడు ఆమె కూడా వచ్చేస్తుంది అన్నట్టే కదా. అదే విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నారు కన్నా, మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. ఇప్పుడు మనము ఆ రోజున డైరెక్ట్ గా తెలంగాణ రాష్ట్ర సమితి అప్లై చేయాలనుకున్నాం. బాగోదనే ఉద్దేశంతో తెలంగాణ రక్షణ సమితి చేసినాం. అక్కడ ఒక పార్టీ తెలంగాణలో వాడుకలో ఉన్నది కాబట్టి అదే పార్టీ మీద లేకుండా ఏదైనా అబ్రివేషన్ పెట్టమన్నప్పుడు మనం డి అనేది పెట్టడం జరిగింది. అట్లా సరే ఆమె కే అని పెట్టుకుంటుందా, ఎస్ అని పెట్టుకుంటుందా, ఆ పార్టీలోనే ఉంది. తెలంగాణ రాష్ట్ర సేన అని, తెలంగాణ రాష్ట్ర సేన, యువసేన, జనసేన ఇవన్నీ తెలంగాణలో ఊడిపడే కాదు, ఉండే కాదు. ఇదన్నీ కుటుంబాల సభ్యుల సమయంతో మళ్ళా తెలంగాణను దోచడానికి తెలంగాణ రాక్షస సేన అనేది ఏర్పాటు చేసింది. అది తెలంగాణ మేధావులకు కానీ అందరికి స్పష్టంగా అర్థమవుతుంది. ప్లస్ ఆమె పెట్టిన బహుజన బిఎస్పి ఆమె కలర్లు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. బిఎస్పి టీడీపీ రెండు జాతీయ పార్టీల కలర్లే పెట్టుకున్నాయి. మన తెలంగాణలో మనం ఏం కోరుకుంటున్నాం? సామాజిక తెలంగాణ రాలే, బహుజనవాదం రాలే. ఆ సామాజిక తెలంగాణ బహుజనవాదం రాలేనప్పుడు నువ్వు ప్రశ్నించలే. వేలాది మంది అమరులైనప్పుడు నువ్వు ప్రశ్నించలే. ఉద్యమకారులకు మీ నాన్న అన్యాయం చేసినప్పుడు నీకు గుర్తుకు రాలే. ఇవన్నీ ఎందుకు గుర్తుకొచ్చినాయి? మీరందరూ ప్లాన్ ప్రకారమే ఆ లెటర్ ని బయటకు రిలీజ్ చేయడం. మనకి 5 సంవత్సరాలు మనం బయటపడాలంటే వివిధ కేసులతో మనం బయటపడాలి. ఏదో కేసులతో మనం బయటపడాలంటే ఏదో ఒక ఎత్తుగడ వేయాలనే ఉద్దేశంతో ఈ కవితతో పార్టీ పెట్టించినట్లుగా ఉంది. ఇప్పుడు మీరు కంప్లైంట్ చేస్తారా? ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు ఆ పార్టీ మేము కంపల్సరీ ఈసీఐకి కంప్లైంట్ చేస్తాం. దేనికి చేస్తారు? దేనికి కంప్లైంట్ చేస్తామంటే, ఉదాహరణకు ఈమె తెలంగాణ ప్రజా జాగృతి అని రిజిస్ట్రేషన్ అయినట్టు మాకు తెలిసింది. అదే ఫస్ట్ అదే యాక్చువల్గా ఆమె అదే పేరుతో అనుకున్నది. ఇప్పుడు జాగృతి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, అరే మన జాగృతి తరపునే పార్టీ వస్తుంది కూడా వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు కూడా కంగు తిన్నారు. ఆ రోజున ఏమంది, అసలు టిఆర్ఎస్ అనే పదం నేను వాడను, టిఆర్ఎస్ అనే పదం వాడితే నేను చచ్చిన టిఆర్ఎస్ అనే పదం వాడను, ఆ పదాన్ని వాడితే నేను మృగ్యమైపోయినట్లనే చాలా చోట్ల చెప్పింది. మరి టిఆర్ఎస్ అనే పదాన్ని వాడింది, ఎల్లో కలరు అదే విధంగా బ్లూ కలర్ వాడింది, కింద అసోసియేషన్ పెట్టింది. అంటే ఆమంతా కూడా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఒక ఎత్తుగడ వేసింది తప్ప షర్మిల ఏమో మరొక షర్మిల కాబోతుంది. తెలంగాణలో మరొక షర్మిల కాబోయేదే. మీకు ఎట్లా నష్టమైంది అనుకుంటున్నారు? మాకు నష్టమని కాదు, తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం వల్ల. కంప్లైంట్ చేస్తా అంటున్నారు కదా, దేనికి కంప్లైంట్ చేస్తాను అంటున్నామంటే, చాలా మంది అడిగితే అది రిజిస్ట్రేషన్ గానే కాలేదంటున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆమె మాకు ఈసీఐ నుంచి వచ్చిందని ఎన్నికల రిజిస్ట్రేషన్ కాపీని చూపించాల్సిన అవసరం ఉన్నది. కింద అసోసియేషన్ ఎందుకు పెట్టుకున్నావు? నీకు అక్కడ రిజిస్టర్ అయింది తెలంగాణ ప్రజా జాగృతి, టీపీజే, వాళ్ళ అనుచర శ్రేణులే మనకు చెప్పారు. మాకు ఏదో జరుగుతుందని కాదు, మేము తెలంగాణ ప్రజల్లో ఉన్నాం, కవితను నమ్మేది లేదు. ఎందుకంటే మళ్ళా సిబిఐకి, ఈడీకి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఆమె ఏదో కోర్టు తీర్పు ఇచ్చింది కానీ సిబిఐ తీర్పు ఇవ్వలే. ఆమె 1000 కోట్ల లిక్కర్ కుంభకోణంలో ఉంది. కేజ్రీవాల్ మన ఒక అతనితో చెప్పిండట, ఆమె అనేది ఎంటర్ కాకపోతే నేను మచ్చలేని మనిషిని, ఆమె వల్ల మేము 10,000 కోట్ల లిక్కర్ కుంభకోణంలో కోరుకుపోయినాం అని చెప్పారు. 10,000 ఇంట్లో రెంట్ కట్టలేని స్థితి నుంచి ఈ 10 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించింది అనేది ఆలోచించారు. మీరు టిఆర్ఎస్ అని పెట్టినప్పుడు బీఆర్ఎస్ నుంచి, అంటే ఇప్పుడున్న కేటీఆర్, హరీష్ వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా కంప్లైంట్ చేశారా వాళ్ళు ఈసీకి? వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఎప్పుడు? ఇప్పుడు మనది రగన్న ఆ రోజు మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత తెలంగాణ రక్షణ సమితి మీరు రిజిస్టర్ చేశారని అడిగారు. అవును, ఈసీఐకి మనం రిజిస్టర్ చేయడం జరిగిందని చెప్పినాం. తర్వాత ఇది అనుకోకుండా ఎవరేసారు ఏందో కానీ ఢిల్లీ హైకోర్టుకు పోయింది. కోర్టు దాకా పోయిందా? ఢిల్లీ హైకోర్టులో మనం గెలిచినాం. ఎవరేసారు పిటిషన్? ఎవరేసిందని తెలియదు. చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అక్కడ మన ఉన్న అక్కడ అడ్వకేట్స్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ మన పక్షాన్ని వాదించారు, అది గెలిచింది. ఒకవేళ నిజంగా మన తెలంగాణ రక్షణ సమితి అనే పదం అభ్యంతరం లేకపోతే ఆ రోజున కోర్టు కేసు ఉండేవాళ్ళు కాదు కదా. అవును అన్న. ఇప్పుడు మీరే పోతున్నారు? నేను తప్పనిసరిగా వేస్తామన్నా. ఆల్రెడీ మన టీం ఢిల్లీ కూడా బయలుదేరింది. ఓకే. అంటే మా బాధ ఏంటంటే, ఏమి తెలంగాణ రాష్ట్ర సేనని పెట్టినప్పుడు అర్థమైంది, రాక్షస సేనతో తెలంగాణ ప్రజల రక్తాన్ని పీడించడానికి ఏర్పడినటువంటి వచ్చినటువంటి దుర్మార్గురాలు. నువ్వు 10,000 రెంట్ కట్టలేదు, 12,000 ఇంటూ రెంట్ కట్టలేక దీన స్థితిలో ఉన్నప్పుడు
అటువంటిది నువ్వు 150 కోట్ల రూపాయల ఇంద్రభవనం కట్టినవు, నీకు రిసార్ట్స్ ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు ఉన్నవి. దీని మీద కూడా ఈడీకి సిఐడి ఎంక్వైరీ చేయాలని ఈడీకి కూడా మేము ఢిల్లీలో కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఆమెను వదిలే ప్రసక్తి లేదు. కేవలం తెలంగాణ ప్రజల కోసం వచ్చేటట్లయితే అన్నా నీకు 1600 మంది అమరుల కుటుంబాలు చనిపోయినప్పుడు నువ్వు అదే గవర్నమెంట్ లో ప్రశ్నించినవా? ఉద్యమకారులకు అన్యాయం జరిగినప్పుడు అదే గవర్నమెంట్ లో ప్రశ్నించినవా? నువ్వు అదే గవర్నమెంట్ లో ఎంపీగా చేసినవు, ఎమ్మెల్సీగా చేసినవు, వేల కోట్లు సంపాదించుకున్నావు కాబట్టి బయటకు వచ్చినావు. మరి నీ సంపాదన ఎక్కడిది? ఎప్పుడైనా రగన్న ఒక వ్యాపారం చేస్తే ఒక సంవత్సరానికి 5 కోట్లు 10 కోట్లు అట్లీస్ట్ వేసుకుని ఒక 50 కోట్లు 100 కోట్లు, కానీ నీ దగ్గర వేల కోట్లు ఉన్నాయి. మరి ఎంత అవినీతి చేప నువ్వు? నీలాంటి అవినీతి చేపను తెలంగాణ ప్రజలు నమ్మరు. నేను వచ్చేటప్పుడు అంటున్నారు మాకు 2500 ఇవ్వబట్టే మేము పోయినాము, అక్కడ ఏం లేదు, మా జాగృతిని మొత్తం మోసం చేసింది తెలంగాణ ప్రజా జాగృతి అని పెడితే ఇట్లా చేసింది, ఆమె ఏం చేస్తుందా అర్థం లేదు. ఇప్పుడు ఈ టిఆర్ఎస్ ఆమెకి చెందుతుందా, అవుతుందా? టిఆర్ఎస్ అబ్రివేషన్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే అయ్యే అవకాశం ఉందా? అబ్రివేషన్ యాడ్ చేస్తారా లేదా అక్కడ రిజిస్ట్రేషన్ అయిందా అని మేము ఢిల్లీ పోయేదాకా మాకు కూడా పూర్తి సమాచారం తెలియదన్నా. తెలిసినప్పుడు తప్పనిసరిగా మీకు తెలియజేస్తా. సో మీరు కోర్టుకి వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తారు? 100% అన్న. మరి మీది కూడా కాపీయే కదా, పింక్ కలర్ కాపీ అయినా ఆమె మీది ఇంకోటి కాపీ చేసింది, ఏముంది అందులో? అన్న ఫస్ట్ పింక్ కాపీయే కదా మీది కూడా? కాదన్నా, ఇప్పుడు సిపిఐ సిపిఎం రెండు కూడా సేమ్ కలర్స్, గుర్తులు వేరు. ఎవరబ్బా ఇప్పుడు ఇది ఉద్యమకారులకు చిహ్నం, ఏది మన పింక్ కలర్, గ్రీన్ అనేది రైతులకు చిహ్నం. ఆ రోజు కూడా మీకు చెప్పడం జరిగింది, మేము ఎవరిని కాపీ కొట్టలే. ఆ రోజు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆశలను, ఆశయాలను, ఆకాంక్షలను తొంగలో తొక్కి టిఆర్ఎస్ అనే పదం తెలంగాణ ప్రజల గుండె చప్పుల్లో ఉంటే తీసేసి బీఆర్ఎస్ గా మార్చిండు. కాబట్టి మన తెలంగాణ అనే పదం మనకు ఉండాలని నిజాయితీతో, నీతితో, స్వార్థం లేకుండా మనం పెట్టినటువంటి పార్టీ. మరి ఆ రోజు ఏమేమైంది? ఇప్పుడు ఏం పెట్టింది స్వార్థంతో. అందుకే అందరూ ఏం పెట్టారు, అది తెలంగాణ రాష్ట్ర సేన కాదు, రాక్షస సేన, జలగల్లెక్క పీడించడానికి మళ్ళా వచ్చింది, ఏమి నమ్మే పరిస్థితి లేదు అని తెలంగాణ ప్రజలు మేధావులు భావిస్తూ ఉన్నారు. సో మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు ఇవాళ ఏంటి ప్రోగ్రామ్ మీది? మేనిఫెస్టో. ఈ రోజు మన టిఆర్ఎస్ ది సూపర్ 6 మేనిఫెస్టో. ఇది సూపర్ 6 మేనిఫెస్టో. చాలా అద్భుతంగా, ఏ రాజకీయ మేధావి చేయని విధంగా అద్భుతమైన మేనిఫెస్టోని రూపొందించాం. నేను ఎందుకంటే తెలంగాణ భౌగోళిక సామాజిక స్థితిగతులు అవలంబించి 3 సంవత్సరాల తర్వాత మేనిఫెస్టోని విడుదల చేస్తున్నామంటే ఎంత జాగ్రత్తగా ఆచి తూచి తెలంగాణ తలసరి ఆదాయం ఎంత, జాతీయ ఆదాయం ఎంత, మనకు వచ్చే రెవెన్యూ ఎంత, మనకు వచ్చే లోటు బడ్జెట్, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుని. ఈ పార్టీ పేరుతో మీరు ఎలక్షన్ కి వెళ్ళి రేపడనా? ఈ పార్టీ పేరుతో మన స్థానిక సంస్థలకు పోయినామన్నా. మీకు సింబల్ రాలే? మనకి స్థానిక సంస్థలకు టెలిఫోన్ గుర్తొచ్చింది. అందరికి ఒకటే వచ్చిందా? వేరే వేరే గుర్తులు వచ్చినాయి. స్థానిక సంస్థ ఎలక్షన్సా? మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి వచ్చినాయి, అదే రోజు సింబల్ ఇచ్చారు. తర్వాత జనరల్ ఎలక్షన్ కి మనం వేరే సింబల్ తో పోటీ చేస్తామన్నా. మనది ఆంధ్రాలో రిజిస్టర్ అయింది. కామన్ సింబల్ అయితే లేదు ఇంకా మీకు? కామన్ సింబల్ వస్తుంది. కామన్ సింబల్ కి ఆల్రెడీ అప్లై చేసినాము. బహుశా మనకి కామన్ సింబల్ రిజిస్టర్డ్ అనేది టిఆర్ఎస్ డి అన్నది మన ఈసీఐ దగ్గర రిజిస్టర్డే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్డే. సో ఫస్ట్ మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఢిల్లీలో రిజిస్టర్ చేసినామన్నా? కాదు, జనరల్ గా ప్రాసెస్ ఎట్లా? ప్రాసెస్ ఏంటంటే మనం ఫస్ట్ ఏమో ఢిల్లీలో రిజిస్టర్ చేసినాము, తర్వాత ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో రిజిస్టర్ చేసినాం. మన రిజిస్టర్డ్ పార్టీ. ఎందుకంటే మనకి 2 ఉంటాయి. ఢిల్లీ ఎలక్షన్ ఈసీఐ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ కాపీ ఉంటది, మళ్ళా తెలంగాణ ఎన్నికల కమిషన్ వచ్చిన ఈసీఐ ఆ కాపీ కూడా ఉంటది. 2 ఉంటాయి. ఇప్పుడు ఆమె అసోసియేషన్ అని ఎందుకు పెట్టి ఉంటది? అసోసియేషన్ అంటే అర్థం కాదు, అనుబంధం. దేనికి అనుబంధం అంటే తెలంగాణ ప్రజా జాగృతికి అనుబంధం. అసోసియేషన్ మీన్స్ అనుబంధం. ఆమె కూడా వాళ్ళ ఫ్యామిలీ కుప్పిగంతులు వేస్తుంటారు. ఇదొక కుప్పిగంతుల నాటకం. ఈ రోజున నువ్వు ఇప్పుడు నిజంగా నువ్వు తెలంగాణ ప్రజల పార్టీ, ఏ ధైర్యం లేకపోతే అట్లా పార్టీ అనౌన్స్మెంట్ ఎట్లయితుంది? ఆమె ఖచ్చితంగా ఇది అవుతుందన్న దాంట్లోనే ఆమె చేసి ఒక్కటన్నా, ఆమె వెనకుండి నడిపించేదే కేసీఆర్. ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. కేసీఆర్ లేకుండా ఆమె పెట్టదు. కేసీఆర్ ప్రమేయం అది కాదన్నా. ఇప్పుడు మన కుటుంబ సభ్యులు 4 ఉన్నప్పుడు 4 విధాల పోవాల్సి వచ్చి తిట్టుకుంటాము. ఎంతలో విలీనం చేస్తారు పార్టీని? షర్మిల చేయలేదా? నాకు తిరిగిలేదు, నేను సీఎం అయ్యేదాకా తెలంగాణ విడనంది, చేసింది కదా. అట్లా ఈమె కూడా తెలంగాణలో మరో షర్మిల కాబోతుంది.
తప్పనిసరిగా ఇది గూడు పుటానీతో ఫ్యామిలీ ఒప్పందంతో ఏర్పడినటువంటి పార్టీ, ఖచ్చితంగా చెప్తున్నా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. థ్యాంక్ యూ అన్న. సో ఇది టిఆర్ఎస్ డి పార్టీ అధినాయకుడు ఆయన నరాల సత్యనారాయణ గారి వర్షన్. సో ఇది టిఆర్ఎస్ నాది, మీది ఎట్లయితుంది, ఖచ్చితంగా మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తామని, ఢిల్లీకి వెళ్తాం, మేము ఆల్రెడీ ఒక టీంని పంపించినామని చెప్తున్నారు. ఆమె మాత్రం తెలంగాణ రాష్ట్ర సేన టిఆర్ఎస్ పేరుతో పార్టీ స్థాపించింది. సో తనకి కూడా ఇబ్బందులు ఎదురవునాయి. టిఆర్ఎస్ అనే పేరు తెలంగాణ రక్షణ సమితి అని పెట్టాలనుకున్నప్పుడు అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు ఆయన డి అనేది యాడ్ చేసిండు, డెమోక్రటిక్ అని యాడ్ చేశారు. మరి ఇప్పుడు ఆ పేరు టిఆర్ఎస్ అనేది ఖాళీగా ఉన్నప్పటికీ, ఎలక్షన్ కమిషన్ హోల్డ్ పెట్టినప్పటికీ, మరి సత్యనారాయణ గారికి అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ఈసీ, మరి కవిత గారికి అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఉంటుందా? ఆయనకు అభ్యంతరం వ్యక్తం చేసింది 2023లో, మరి ఇప్పుడు 2026, మరి డిలే అయింది కాబట్టి ఇంకో 3-4 సంవత్సరాలు అయింది కాబట్టి అవకాశం ఇస్తుందా ఎలక్షన్ కమిషన్? సో ఇవన్నీ కూడా టెక్నికల్ పాయింట్స్, లీగల్ పాయింట్స్. మరి ఎలక్షన్ కమిషన్ ఎట్లా రెస్పాండ్ అవుద్ది అన్నది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.